ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగును గాక. షలోం. ఈరోజు ఆదివారపు దినమున మీరందరూ కూడా సకాలంలో దేవుని మందిరానికి వెళ్ళి దేవుని స్తుతించాలని, దేవుని ఆరాధించాలని, దేవుని నామాన్ని మహిమపరచాలని దేవుని సేవకుడుగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఉదయకాల సమయంలో అండమాన్ నికోబార్ ప్రాంతంలో నుండి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మా కుటుంబం తరపు నుండి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీరు ఆలయానికి వెళ్ళేటప్పుడు రెండు ప్రాముఖ్యంగా మీతో పాటు తీసుకుని వెళ్ళాలి. ఒకటి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని చేతపట్టి దేవుని మందిరానికి వెళ్ళవలసిందిగా దేవుని సేవకుడిగా మనవి చేస్తున్నాను. కొన్నిసార్లు నేను ఏదైనా ప్రాంతానికి వెళ్తున్న సమయంలో ఆదివారం దినమున చాలా మంది తెల్ల బట్టలు వేసుకొని బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి వెళుతూ ఉంటారు. వారు చూసినప్పుడు నిజంగానే ప్రభు నేను ఎంతగానో స్తుతిస్తూ ఉంటాను. అలాగని మీరందరూ కూడా తెల్ల బట్టలే వేసుకుని వెళ్ళాలని నేను చెప్పడం లేదు, కానీ వారిని చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. మందిరానికి వెళ్తున్న సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి దేవుని మందిరానికి వెళ్ళండి. రెండవది, కానుకలు లేకుండా దేవుని మందిరానికి వెళ్ళొద్దండి. దేవుని కానుకలు సమర్పించండి. మీకున్నటువంటి వాటిలో, మీకు కలిగినటువంటి వాటిలో దేవునికి దశమ భాగములు కానుకలు ఇచ్చి దేవుని నామాన్ని మీరు గణపరచవలసిందిగా దేవుని సేవకుడుగా మనం చేస్తున్నాం. చాలా మంది చేసే పొరపాటు ఏంటి అంటే, దేవుని మందిరానికి వెళ్తారు కానీ బయట అక్కడో ఇక్కడ చెట్ల కింద కూర్చొని వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది దేవుని మందిరానికి వెళ్తారు కానీ పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. మరి కొంతమంది ఏం చేస్తుంటారంటే వాక్యం చెప్తున్నప్పుడు సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు. గమనించండి ప్రియులారా, నీవు దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోనమాటాడు ప్రసంగి గ్రంథంలో సొలొమోను భక్తుడు. కనుక సొలొమోను మహారాజు చెప్పే మాట జ్ఞాపకం చేస్తున్న, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా మన ప్రవర్తన మనం కనిపెట్టి ఉంచాలని దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. భక్తుడు ఒక మాట అంటాడు చూడండి, 27వ కీర్తన 4వ వచనంలో, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. అద్భుతమైన మాట అంటాడు దావీదు. నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరంలో నివాసం ఉండాలని కోరుకుంటా ఉన్నాను. నాకున్న కోటలో కాదు, నాకున్న అంతఃపురంలో కాదు, నాకున్నటువంటి భోగభాగ్యాలు అనుభవించడం కాదు. నాకున్న ఆశ ఏంటి అంటే, నా జీవిత కాలం అంతా నా దేవుని మందిరంలో నేను నివసింపగోరుచున్నాను. కొంతమంది గంట సేపు దేవుని వాక్యం వినడానికి ఇబ్బంది అండి, 1-2 గంటల ఆలయంలో ఉండడానికి ఇబ్బంది. లోకానుసారమైనటువంటి వాటి కోసం గంటలు వెచ్చిస్తారు, కానీ మందిరంలో దేవుని స్తుతించడానికి చాలా మంది ఇష్టపడరు. అయితే దేవుని మందిరాన్ని మీరు ప్రేమించండి, దేవుని సన్నిధిని మీరు కోరుకోండి. దేవుడు బలమైన కార్యాలు మీ జీవితంలో జరిగిస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చును గాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యం అంతట్లో జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.